గాలి జనార్దన్ రెడ్డి కొణిజేటి రోసయ్యతో పెట్టుకుని కటకటాల వెనక్కు వెళ్లాడా అంటే ఆనాడు జరిగిన పరిస్థితులు అవుననే అంటున్నాయి. ఓబులాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఓబులాపురం గనులను లీజుకు దక్కించుకున్న గాలి జనార్దన్ రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా సరిహద్దులను చెరిపేసి మరీ గనులు తవ్వుకున్నాడు. అయితే 2009 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే వైఎస్సార్ కుమారుడైన జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు గాలి జనార్దన్ రెడ్డి. జగన్ను సీఎం చేసేందుకు అప్పట్లో జగన్ కోసం సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేల్లో చాలామందిని గాలి జనార్దన్ రెడ్డి కొనేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రోసయ్యను సీఎం చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి అండగా ఉంటారని, జగన్ను ముఖ్యమంత్రి చేసి తీరాల్సిందేనని చెప్పుకొచ్చారు. రోసయ్యను గద్దె దించుతామని కూడా బహిరంగంగానే హెచ్చరించాడు. దీనిని రోసయ్య తొలినాళ్లలో లైట్ తీసుకున్నారు. అయితే ఆ తరువాత అసలు అనంతపురంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఏం చేస్తుందో చూడాలి అనుకున్న రోసయ్య సర్కార్ 3 మంత్రులతో కూడిన కమిటీని వేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన గాలి జనార్దన్ రెడ్డి రోసయ్యను టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని కూల్చేస్తానని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీంతో రోసయ్య కూడా జోరుగానే రియాక్ట్ అయ్యారు. ఆ వెంటనే 3 సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను ఆయన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపించడం, ఆ వెంటనే సీబీఐ విచారణ కోరడం జరిగిపోయాయి. అలా మొదలైన వ్యవహారం తర్వాత కాలంలో జోరుగా సాగి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మందగించింది. ఇక్కడే మరో మలుపు తిరిగింది. గాలి జనార్దన్ రెడ్డి కనుక బీజేపీలోనే ఉండి ఉంటే ప్రస్తుతం ఈ కేసు ఇంతగా హైలైట్ అయ్యేది కాదు. కానీ బీజేపీ నుంచి బయటకు వచ్చిన గాలి ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకున్నారు. పార్టీని చీల్చి సొంతంగా పార్టీ పెట్టుకుని బీజేపీకి కంట్లో నలుసుగా మారారు. ఫలితంగా కమలనాథులు కూడా ఆయనను పక్కన పెట్టారు. ఎట్టకేలకు అన్ని విచారణలు ఆఘమేఘాలపై కాకపోయినా ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగాయి. ఏది ఏమైనా ఆనాడు రోసయ్యను కెలికి జగన్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం గాలి చేసిన ప్రయత్నాలు ఆయన చేసిన అవినీతి అక్రమాలకు చుట్టుకుని ఇప్పుడు జైలుకు వెళ్లేలా చేశాయంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం గనుల కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 5గురికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. గాలి జనార్దన్ రెడ్డితో పాటు దోషులందరికీ 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల దృష్ట్యా తనకు శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు గాలి. ఇప్పటికే 4 ఏళ్లు జైల్లో ఉన్న కారణంగా తనకు మరింత శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. ఈ వినతిపై కోర్టు సీరియస్ అయింది. మీరు చేసిన నేరానికి మీరు యావజ్జీవ శిక్షకు అర్హులు అని మండిపడింది. అసలు మీకు 10 ఏళ్ల శిక్ష ఎందుకు వేయకూడదో చెప్పమని ప్రశ్నించింది.